ఇక మనం నెక్స్ట్ టాపిక్లో కోస్టల్కి సంబంధించిన న్యూ డేటాని చూసుకుందాం. అంటే కోస్టల్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోస్టల్ మన దేశపు యొక్క తీరపు ప్రాంతం. ఈ తీరపు ప్రాంతాన్ని మనం 2025కి ముందు 2025 తర్వాత అన్నట్లుగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇప్పుడు మన దేశానికి తీరం ఎన్ని రాష్ట్రాలు కనబడుతుంది? గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, గోవా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు, ఏపీ, ఒడిషా, వెస్ట్ బెంగాల్, అంటే ఒక 9 రాష్ట్రాలు కనబడుతుంది. మరి యూనియన్ టెరిటరీస్ ఏంటి సార్? ఇక్కడ యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటి? పార్ట్ 8 ఆర్టికల్ 239 to 241 వరకు మనకు కనబడుతున్నాయి రాజ్యాంగంలో. ఇక్కడ చూసుకుంటే మనకి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యులు, ఓకేనా? దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యులు, ఓకేనా? ఈ దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు అనే ఒక యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ చూసుకుంటే మనకి పాండిచ్చేరిలో భాగంగా ఉన్న ఇక్కడ మాహే, చూడండి ఇక్కడ మీకు డాట్ కనబడుతుంది కదా, దిస్ ఇస్ మాహే. ఈ మాహే తర్వాత పాండిచ్చేరి, ఏపీలో ఉన్న యానం, ఈ మూడు కూడా మనకి ఏపీలో ఉన్న యానం, ఓకే? యానం, పాండిచ్చేరి, మాహేలు, ఇది రెండవ యూనియన్ టెరిటరీ. మరి మూడో యూనియన్ టెరిటరీ కంటికి కనబడతలేదు కదా, లక్షద్వీప్, చిన్న ఐలాండ్స్, ఒక 36 ఐలాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు కంటికి చాలా పెద్ద కనబడుతుంది కదా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అంటే ఇక్కడ చూడండి 9 రాష్ట్రాలు, వాటితో పాటు 4 యూనియన్ టెరిటరీలు మన దేశపు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అండ్ యూటీస్గా మనం చెప్పుకోవచ్చు. 2025 సంక్రాంతి సీజన్కి ముందు చూసుకుంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ 7,500 కిలోమీటర్ల లెంత్ మనకు కనబడుతుంది. తర్వాత 11,000+ కిలోమీటర్స్గా ఈ కోస్టల్ రేంజ్ అనేది మనకి పెరగడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కొన్ని స్వాప్ అయినాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంటే 2025కి ముందు మీరు చూసుకుంటే కోస్టల్ రేంజెస్ అంటే కోస్టల్ లెంత్ కలిగిన రాష్ట్రాలలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఏపీ ఉంది, థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. మరి అలాంటిది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది, సెకండ్ ప్లేస్లో తమిళనాడు వచ్చింది, థర్డ్ ప్లేస్లోకి ఏపీ వెళ్ళింది. ఇంతకుముందు గుజరాత్ ఫస్ట్, ఏపీ సెకండ్, థర్డ్ తమిళనాడు. ఇప్పుడు గుజరాత్ ఫస్ట్, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఏపీ. స్వాపింగ్ అయింది. మరి ఏం జరిగింది? జనాభా పెరుగుతారు, ల్యాండ్ పెరగడం ఏంటి సార్, కోస్టల్ లైన్ పెరగడం ఏంటి సార్, అనే మాట్లాడడానికంటే ముందు అది ఎలా పెరిగిందో మీకు నేను చూపిస్తా. ఇప్పుడు ఒక్కసారి నాతో పాటు ట్రావెల్ చేయండి, మీకు కొన్ని కర్వ్స్ని ఎక్స్పీరియన్స్ చేపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలా కొలిచేవాళ్ళంటే ఇప్పుడు మీరు మన సుందర్బన్ దగ్గర ఉన్నామండి. ఈ సుందర్బన్ దగ్గర ఈ కోస్టల్ని మనం ఇంతకుముందు కొలిస్తే డైరెక్ట్గా ఇలా దీన్ని కొలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా అంటే ఈ ప్రతి ఎడ్జ్లోకి మనం వెళ్ళి ఇదెంత తర్వాత ఇదెంత ఇలా ప్రతిదీ కూడా ఆ కరువు లోపలికి వెళ్ళి ఈ మొత్తం. కానీ ఇంతకుముందు దీన్ని మాత్రమే మనం కోస్టల్లో తీసుకురావాళ్ళం. ఇప్పుడు ఆ ప్రతి ఎడ్జ్ లోపలికి వెళ్ళి ఇలా మనం తీసుకొస్తున్నాం. అలా ఎక్కువ కరువుస్ ఎవరికి ఉంటే వాళ్ళ కోస్టల్ లైన్ అబ్సల్యూట్గా పెరుగుద్ది. ఇక్కడ చూడండి ఏపీ కంటే కాస్త కరువుస్ మనకి తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి, ఓకేనా? తమిళనాడులో ఇలాంటి కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి అంచు ప్రతి మూలకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏరియాకి మనం వెళ్దామండి. ఇదంతా ఒక కోస్టల్ లైన్, ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుంది కూడా మొత్తం కోస్ట్ లైన్. చోళ లైట్ హౌస్ అంట, మనం ఒక ర్యాండమ్ ప్లేస్కి వచ్చినాం. ఇదంతా ఒక కోస్ట్ లైన్. ఈ కోస్ట్ లైన్ మొత్తాన్ని ఇప్పుడు మనం దీనంతా కూడా సర్వే చేయడం జరుగుతుంది, ఓకేనా? సో సర్వే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఇలా సర్వే చేస్తున్నాం అన్నట్లుగా, ఓకే? అలా ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది, ఓకేనా? కోస్టల్ లైన్స్. మరి ఈ పెరిగిన కోస్ట్ లైన్స్, తరిగిన కోస్ట్ లైన్స్ ఒక్కసారి మనం చూద్దాం, ఓకే? ఫస్ట్ మనం గుజరాత్ని అబ్జర్వ్ చేసుకుంటే ఓల్డ్ డేటా మనకి 1,214 కిలోమీటర్లు, జస్ట్ 1,214 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు కొత్త డేటా మనకి 2,340 కిలోమీటర్లు. చూడండి ఎంత పెరిగింది. ఆ పెరిగింది కూడా నేను మీకు తీసుకురావడం జరిగింది. ఎంత పెరిగిందంటే మనకి 90% పెరిగిందండి. 90% మనకి ఇక్కడ పెరగడం జరిగింది. ఇది 90% పెరిగింది కదా, ఇది 90% పెరిగింది. మరి అన్నిటికంటే ఎక్కువ కరువుస్ మీకు ఏ రాష్ట్రంలో కనబడుతున్నాయండి? చూడండి ఇక్కడగా కరుస్తున్నాయా? ఇక్కడ చూడండి కరుస్ చూడండి. మీకు ఇక్కడ ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్ ఇంతకుముందు 157 కిలోమీటర్స్ ఉన్నది కాస్త ఇప్పుడు 721 కిలోమీటర్స్ అయిందండి. బికాస్ ఆఫ్ దోస్ కర్వ్స్ ఎంత పెరిగింది? 359% పెరిగింది. సరే 359% పెరగడం అంటే ఆషామాషి ఎవ్వరం కాదు. అంచు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కోస్టల్ లైన్ ఉందండి.
ఇప్పుడు ఇంకో కోస్ట్ లైన్, ఇప్పుడు దీని ఏరియా సుమారుగా ఒకటే అయితే ఇగో ఇదంతా మనకు ఒక 10 కిలోమీటర్లు అనుకోండి. ఇప్పుడు ఇదొకటి, ఇదొక 10, ఇదొక 10, ఇదొక 10, ఇదొక 10, ఇదొక 10, ఇదొక 10, అలా మనకి వెస్ట్ బెంగాల్ 157 కిలోమీటర్స్ నుంచి 721 కిలోమీటర్స్కి సుమారుగా మనకి 359% పెరిగింది. చాలా అంటే చాలా హ్యూజ్ పర్సంటేజ్లో పెరిగింది. అంటే ఎక్కువగా ఏదైనా రాష్ట్రానికి ఈ కోస్ట్ లైన్తో లాభం జరిగిందంటే దట్ ఈస్ వెస్ట్ బెంగాల్. ఓకే, మరి మహారాష్ట్ర 34% పెరిగింది, గోవా మనకి 91% పెరిగింది, అదేవిధంగా కర్ణాటక 22% పెరిగింది, కేరళ 5% పెరిగింది, తమిళనాడు 17% పెరిగింది, ఏపీ 8%. ఏపీ ఓన్లీ 8% పెరిగింది. అదేవిధంగా తమిళనాడు చూసుకుంటే మనకి 17% పెరిగింది. ఓకేనా, కానీ ఇక్కడ తగ్గినది మరి కోస్ట్ లెంత్ తగ్గిన ఒక యూటీ కూడా ఉంది. ఆ యూటీ ఏదో కాదు, పాండిచ్చేరి ఇంతకుముందు మనకి పాండిచ్చేరి 47 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 42 కిలోమీటర్స్ అయిందండి. ఈసారి పెరగలేదు, తగ్గింది. అందుకు రేపు పొద్దున ఇది ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, పాండిచ్చేరి మీన్స్ కరైకల్, యానం, మాహేగా మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ప్యూర్ స్టాటిస్టిక్స్ కనబడుతుంది. గుజరాత్ చూడండి చాలా పెరిగింది. ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ చూడండి అన్నిటికంటే ఎక్కువగా 3000 కిలోమీటర్స్ దాటిపోయింది. ఇక్కడ మీరు అండమాన్ చూసుకుంటే ఇంతకుముందు 1962 కిలోమీటర్స్ ఉన్నది, ఇప్పుడు 3083 కిలోమీటర్స్కి వెళ్ళింది. ఓకేనా, అంతలా పెరిగిపోయింది. కానీ ఇక్కడ పాండిచ్చేరి ఇది ఇంతకుముందు లెక్క, ఇది ఇప్పుడు లెక్క, ఈసారి తగ్గింది. తగ్గిన ఒక్కగానొక్క కోస్టల్ లైన్ ఏంటి అంటే పాండిచ్చేరి అని చెప్పాలి మీరు. ఓకేనా, పాండిచ్చేరి అని చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ డేటా మీకు ఏం అవసరం లేదు. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డేటా మాత్రం చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున ఎగ్జామ్లో మిమ్మల్ని అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా మాత్రం ఇదేనండి. ఈ ఏరియా తప్ప ఇంకేది కూడా అడగడానికి ఆస్కారం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఓల్డ్ డేటా అండ్ న్యూ డేటా చూపించబోతున్నాను మీకు. ఓల్డ్ డేటా ప్రకారంగా మనకి మొట్టమొదటిగా ఉన్న స్టేట్ ఏంటంటే ఇంతకుముందు గుజరాత్. ఓకే, నెక్స్ట్ ప్లేస్లో ఏపీ ఉంది, థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉంది, ఫోర్త్ ప్లేస్లో మహారాష్ట్ర, ఫిఫ్త్ ప్లేస్లో కేరళ, సిక్స్త్ ప్లేస్లో ఒడిషా, సెవెంత్ ప్లేస్లో కర్ణాటక, ఎయిత్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్, ఇక చివరి ప్లేస్లో గోవా ఉంది. ఇది ఇంతకుముందు లెక్క. మరి ఇప్పటి లెక్క ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్గా గుజరాత్ ఉంది. ఇక సెకండ్ ప్లేస్కి ఏపీ అనేది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓకేనా, సెకండ్ ప్లేస్కి తమిళనాడు రావడం జరిగింది. దీని రేపు పొద్దున ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంది. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర యాజ్ యూజువల్గా ఉంది. యాజ్ యూజువల్గా వెస్ట్ బెంగాల్ చూడండి, అక్కడెక్కడో ఎయిత్ ప్లేస్లో ఉన్న వెస్ట్ బెంగాల్ ఒకే ఒక్క జంపు, ఒకే ఒక్క లీప్తో మనకి ఏ ప్లేస్లోకి వచ్చింది, ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చింది. అన్నిటికంటే పర్సంటేజ్ పరంగా ఎవరికి ఎక్కువ ఇక్కడ లాభం జరిగిందంటే మీ ఆన్సర్ ఏంటి, వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. ఓకేనా, మరి నెక్స్ట్ చూసుకుంటే కేరళ, తర్వాత ఒడిస్సా, తర్వాత కర్ణాటక, ఇక గోవా అప్పుడు చివరి ప్లేస్లో ఉంది, ఇప్పుడు చివరి ప్లేస్లో ఉంది. గుజరాత్ అప్పుడు మొదటి ప్లేస్లో ఉంది, ఇప్పుడు మొదటి ప్లేస్లో ఉంది. ఇక యూటీస్కి కేంద్ర పాలిత ప్రాంతాలకు రండి. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు, క్వశ్చన్స్ సీక్వెన్సే పడతాయి. మీకు ఒక విషయం తెలుసా, మనం ఏదైతే టచ్ చేయమో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆ నుంచి పడతాయి కదా. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీద కదా అనుభవం ఉంది కదా. బట్ ఇక్కడ ఆ తప్పు చేయకండి. చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటే పాస్ అవుట్ కోసం రాసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఇది లైఫ్ కోసం రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు యూటీస్ చూడండి. ఓల్డ్ డేటా మొదట్లో మనకి అండమాన్ నికోబార్స్ ఉన్నాయి, నెక్స్ట్ లక్షద్వీప్స్, ఓకే, ఆ నెక్స్ట్ పాండిచ్చేరి, ఆ నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు. ఇప్పుడు చూసుకుంటే యాజ్ యూజువల్గా ఫస్ట్ ప్లేస్లో అండమాన్ అండ్ నికోబార్ ఉంది, సెకండ్ ప్లేస్లో లక్షద్వీపే ఉంది. ఇక థర్డ్ ప్లేస్కి ఈ రెండు స్వాపింగ్ అయినాయి. ఓకేనా, థర్డ్ ప్లేస్లో మనకి దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు వస్తే ఇక నెక్స్ట్ పాండిచ్చేరి మాత్రం ఇదొక్కటి మాత్రం మనకి నెగటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేసింది. ఏ గ్రోత్ రేట్, నెగటివ్ గ్రోత్ రేట్. ఎంత తగ్గింది సార్, 10% తగ్గింది నెగటివ్ గ్రోత్ రేట్. తెలుగులో అయితే రుణాత్మక వృద్ధి రేటు అని చెప్పొచ్చు. ఓకేనా, 10% తగ్గింది. ఇంతకుముందు 47 కిలోమీటర్స్ ఉంటుంది, ఇప్పుడు 42 కిలోమీటర్స్కి వచ్చింది. మరి నోట్, అన్నిటినీ మనం కంపేర్ విత్ ఆల్, అండమాన్ నికోబార్ హ్యాస్ హ్యూజ్ లెంత్. మీరు దీంతో పోల్చుకున్నా ఈ అన్నిట్లో అందరికంటే ఎక్కువ లెంత్ ఎవరికి ఉంది సార్ అంటే అది అండమాన్ నికోబార్కి ఉంది. అందరికంటే తక్కువ లెంత్ ఎవరికి ఉంది సార్ అంటే పాపం మన పాండిచ్చేరి గాడికి ఉంది. ఓకేనా, పాండిచ్చేరి గాడికి పూర్తిగా తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ గొడవంతా మనకి ఎలా వచ్చిందంటే ఇంతకుముందు మన కోస్టల్ లెంత్ మొత్తం ఎంత అంటే
500 కిలోమీటర్స్ ఉంటాయి. ఇప్పుడు 11,000 సుమారుగా మీరు ఎగ్జాక్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ 7,560 ఉంది కదా, మీరు 7,500 కిలోమీటర్స్ తీసుకోండి. ఇక్కడ 11,098 కిలోమీటర్స్ ఉంది కదా, మీరు అంత వద్దండి, 11,100 కిలోమీటర్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప బ్రెయిన్ని ఆ ఎగ్జాక్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకో వద్దు. కష్టపడి చేసిన ఒకే మార్కు, అనాలిసిస్ రైట్ చేసిన ఒకే మార్కు. అందువల్ల అంత స్ట్రెస్ని మీరు గురి చేసుకోకండి, ఓకేనా. దీన్ని మొత్తం కూడా మనకి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, అదేవిధంగా నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళు మన దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇందులో మనకి నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అలా మొత్తంగా ఈ ర్యాంక్స్ని అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు మనం చూపించిన ఈ డేటా మాత్రం రేపు ప్రొద్దున మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఏదైనా ఉందంటే దట్ ఈస్ దిస్ ఈజ్ ద డేటా, ఓకే. ఇప్పుడు మన కోస్టల్ గ్రోత్ మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇష్యూస్ అన్ని ఇక్కడే మనకి ఉన్నాయి. మీకు ఇంకా దీన్ని చిన్న చార్ట్స్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. యూనియన్ టెరిటరీ చూసుకుంటే అందరికంటే ఎక్కువ అండమాన్కు ఉంది. కోస్ట్ అండ్ ఇంక్రీజ్ కూడా అండమాన్లో జరిగింది. కోస్ట్ అండ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ కూడా అండమాన్ జరిగింది. ఆఫ్ షోర్లో కూడా అండమానే పెరిగింది. సెకండ్ హైయెస్ట్లో చూసుకుంటే అన్నింటిలో లక్షద్వీప్. మరి పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే డామన్ డయ్యి పెరిగింది, ఓకే. లోయెస్ట్లో ప్రతి దాంట్లో పుదుచ్చేరి. మరి కేటగిరీ వైజ్ స్టేట్స్లో చూసుకుంటే గుజరాత్లో పెరిగింది. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్కి అందరికంటే ఎక్కువ, ఎంత సుమారుగా మనకి 360% ఇక్కడ చూడండి మీరు. అందుకే నేను పర్సంటేజ్ ఇది నా ఓన్ పర్సనల్గా నేను ఈ డేటాని మీకోసం మాత్రమే నేను తీసుకురావడం జరిగింది. 360% పెరిగిందండి, ఇది 360% పెరిగింది. మరి పాండిచ్చేరి నెగిటివ్ గ్రోత్ చూసింది. లక్షద్వీప్స్ మనకి 9% గ్రోత్ రేట్ చూపించింది. అండమాన్ అయితే 57% గ్రోత్ రేట్ చూపించింది. ఇలా మీరు వీటిని చూసుకోవచ్చు, ఓకేనా. ఎస్, నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, సెకండ్లో చూసుకుంటే తమిళనాడు, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు సెకండ్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. కంబైన్డ్ స్టేట్స్ అని యూట్యూబ్స్ చూసుకుంటే ఎక్కువ కోస్టల్ అయితే ఎవరికి ఉంది, అండమాన్కు ఉంది, ఓకేనా. కోస్టల్ ఇన్క్రీజ్ పెరిగిన కిలోమీటర్స్ ఎవరికి పెరిగింది, గుజరాత్కి పెరిగింది. కోస్ట్ ఇన్క్రీజ్ పర్సెంట్ ఎవరికి పెరిగింది, వెస్ట్ బెంగాల్కి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన థింగ్స్ అండి. ఇదో ఇక్కడ ఈ ఒక్క టేబుల్ని మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్క డేటా మీ దగ్గర ఉన్నట్లుగానే, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ రాపించిన ఈ డేటా తప్ప మీరు ఇంకే డేటా జోలికి వెళ్ళకండి. మళ్ళీ మీరు చూస్తే ప్రతిదీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు నేను మరీ చెప్తున్నంటే ఇది నా ఓన్ అనాలిసిస్, ఇది నా వ్యక్తిగతమైన అనాలిసిస్. బట్ ఇక్కడ మిగతాది మొత్తం కూడా మీకు టెక్స్ట్ బుక్స్ కానీ, మీకు ఇచ్చిన ఆథెంటిఫికేషన్ సోర్స్ కానీ అవన్నీ మీకు ఇలా ఉన్నాయి. ఇవి ఇంకాస్త మిమ్మల్ని చికాకు గురి చేస్తాయి, ఓకేనా. ఇది నా వ్యక్తిగతంగా నేను కూర్చొని డిజైన్ చేసిన నా అనాలిసిస్ కాబట్టి నేను రాసిన నా పేపర్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ అనాలిసిస్ దాంతోపాటుగా ఈ డేటా చూసుకోండి, దట్ ఈజ్ ఎనఫ్, అది మాత్రమే ఎనఫ్, అంతే. అంతకుమించి ఇంకా అక్కడ ఏ సోర్సు లేదు, ఏ సోర్స్ అవసరం కూడా మనకి లేదు, ఓకేనా. ఇది గాయస్ మొత్తంగా కోస్ట్ లైన్కి సంబంధించింది అండ్ ఇండియా వాటర్ బార్డర్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం యుఎన్ క్లాస్ అంటే యునైటెడ్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. అంటే సముద్ర జలాలని ఎవరు ఎలా పంచుకోవాలి, ఏ రేంజ్లో పంచుకోవాలి, అంతర్జాతీయ సముద్ర ఒప్పందాలు, అంతర్జాతీయ సముద్ర సరిహద్దులు ఏంటో మనం మాట్లాడుకుందాం. అండ్ మన దేశం సంబంధించిన ఎక్స్క్లూజివ్గా ఐలాండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఐలాండ్స్లో ఆర్చిపెలాగో ఐలాండ్ అయిన అండమాన్ గురించి, కోరల్ ఐలాండ్ అయిన లక్షద్వీప్స్ గురించి, ఇంకా అదేవిధంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఒడిస్సా ఇక్కడ ఉన్న ప్రతి సిగ్నిఫికెంట్ ఐలాండ్ని, ఆ ప్లేస్లో ఉన్న ఎథనిసిటీ గ్రూప్స్ని, వీటిని మాట్లాడుకుంటే ఈ చాప్టర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, ఓకేనా. ఎస్ గైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం.